డ్రైవింగ్ తో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ఒకరి ప్రాణం తీశాడు. ఇక పోలీసుల దర్యాప్తులో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్వాకం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక కాశీబుగ్గలో అతి వేగంగా బైక్ ఢీకొట్టడంతో గొర్రెల కాపరి మృతి చెందాడు. అయితే తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు వైసీపీ నేత సీదిరి అప్పలరాజు డ్రామా ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ప్రమాదానికి తాను కారణమని లొంగిపోయిన మరో యువకుడు పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరవ్ వ్యవహారం బయటపడింది. ప్రమాద సమయంలో బైక్ నడిపింది సీదిరి అప్పలరాజు కుమారుడేనని నిర్ధారణ అయ్యింది. ప్రమాదానికి ముందు బంకులో ఆరవ్ పెట్రోల్ పోయించుకుంటున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మనం చూస్తా ఉన్నాం. ఇక కుమారుడిని కాపాడేందుకు మరొకరిని కేసులో ఇరికించి అప్పలరాజు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గత 3 రోజులుగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి ఒక బైక్ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి కీలక అంశాలను పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఈ కాశీబుగ్గలో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక స్పీడ్ గా వస్తున్నటువంటి బైక్ ఢీకొనడంతో గొర్రెల కాపరి దాని అనేటటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో సిద్ధు అనేటటువంటి ఒక యువకుడు తనే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేశానని చెప్పి శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయాడు. అయితే కామన్ గా పోలీసులు మొదట ఇది జనరల్ యాక్సిడెంట్ గానే గుర్తించారు. యువకుడు అతి స్పీడ్ తో వెళ్లి గుద్దాడు కాబట్టి ఆయన పైన కేసు నమోదు చేసి సిద్ధు అనేటటువంటి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ 2 రోజుల తర్వాత అత్యంత భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా పోలీసులు దీని వెనుక ఏదో ఉంది, అబ్బాయి నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్ లో ఎందుకు లొంగిపోయాడు అనేటటువంటి ఉద్దేశంతో లోతుగా దర్యాప్తు చేశారు. ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉండేటటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించినటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ కు పాల్పడినటువంటి వ్యక్తి సిద్ధు అనేటటువంటి యువకుడు కాదు, మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్గా పోలీసులు గుర్తించారు. అయితే మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ఈ బైక్ యాక్సిడెంట్ లో అరవ్ పేరు రాలేదు. ఎందుకంటే ఆ అప్పలరాజు కుమారుడు కాదు యాక్సిడెంట్ చేసింది, సిద్ధు అని చెప్పి నమ్మబలికారు. అదే నేపథ్యంలో కేసు కూడా ఆ సిద్ధు పైనే బుక్ చేశారు. అయితే మొత్తం సీసీ ఫుటేజ్లు పరిశీలించినటువంటి పోలీసులు యాక్సిడెంట్ చేసింది సిద్ధు కాదు అరవ్ అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే కేవలం యాక్సిడెంట్ జరిగినటువంటి కొద్ది ప్రాంతానికి ముందు, కొద్ది నిమిషాల ముందే ఈ అరవ్ ఎవరైతే మంత్రి అప్పలరాజు కుమారుడు, మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్ ఉన్నాడో, ఈయన అదే యాక్సిడెంట్ చేసినటువంటి బైక్ కే పెట్రోల్ పోయించుకుంటున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో పాటుగా ఆ తర్వాత పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అదే రహదారిలో స్పీడ్ గా వెళ్తున్నటువంటి వీడియో కూడా సీసీ ఫుటేజ్ ను పోలీసులు గుర్తించారు. మొత్తం కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవై ఈ యాక్సిడెంట్ కు పాల్పడ్డాడు అనేటటువంటి నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో కేసు అరవ్ కోసం పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయన కూడా ఆశకి లభ్యం కావటం లేదు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇదంతా కూడా సీన్ ని క్రియేట్ చేయడానికి, మొత్తం డ్రామాను వేరే వైపు మెల్లించడానికి మాజీ మంత్రి అప్పలరాజు ఒక సిద్ధు అనేటటువంటి ఒక అమాయక వ్యక్తిని తీసుకువచ్చి ఆయన పేరున కేసు బుక్ చేసి ఆయన ఈ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులకు చెప్పడం ఇదంతా కూడా జరిగిపోయింది. అయితే దీని వెనక ఇంకొక కథ కూడా నడిచింది. వైసీపీ నేతలు ఎవరైతే ఈ సిద్ధు అనేటటువంటి అబ్బాయి ఉన్నాడో, ఈయన ఫాదరు మాజీ మంత్రి అప్పలరాజుకు అత్యంత సమీప వ్యక్తి, ఆయనకి మంచి అనుచరుడు కూడా. మొత్తానికి ఈ నేపథ్యంలోనే బాధితులు ఎవరైతే దానే చనిపోయారో ఆ కుటుంబంతో మాట్లాడి 9 లక్షలకు ప్రైవేట్ గా సెటిల్మెంట్ కూడా చేసుకుని కేసు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పోలీసులు 3 రోజులు విచారణ తర్వాత పూర్తి స్థాయిలో నిజాలను బయట పెట్టారు. ఈరోజు సాయంత్రం పలాస డిఎస్పీ దీనిపైన ఒక ప్రెస్ మీట్ ఇవ్వబోతున్నారు. అప్పలరాజు కుమారుడే యాక్సిడెంట్ కు పాల్పడినట్లు స్పష్టంగా పోలీసులు దర్యాప్తులో తేలింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
కాకుండానే